హలో ఫ్రెండ్స్, పెరపెరలాడే బిర్యానీ, ఆంధ్ర బిర్యానీ కదా. ఆంధ్ర బిర్యానీ హోటల్ ఇది ఫేమస్ అయిన హోటల్. ఇది చూడటానికి ఇలా ఉందిలే కానీ ఒక మనిషి క్వాంటిటీ సరిపడా. మనం అయితే ఆల్రెడీ దోశ తినేసాం. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అన్నీ ఇష్టమే. అవుదు, వదిలేసి తింటాం. తినేసేయండి. ప్లెయిన్ రైస్ తిందాం. కాంబోతో పాటు ఇది కూడా డ్రింక్ కూడా ఇచ్చేసారు. చట్నీ, థై చట్నీ కూడా ఇచ్చారు కదా. ప్లెయిన్ రైస్, చికెన్ ఫ్రై. బాగుందా? చలికి వేడిగా భలే ఉంది. పిచ్చిక్కిచ్చే చలి ఈ ఊర్లో. చలి కదా సరే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికి హ్యాపీ సండే అండ్ మదర్స్ డే. మీరు చెప్పండి. అందరికీ హ్యాపీ మదర్స్ డే. అందరు బాగున్నారా? మేము బాగున్నాం. ఈ రోజు షార్ట్ కట్ లో 1 minute ఏం చెప్పలేము కాబట్టి ఈ రోజు అందరికి తల్లులందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. ఇంకేం చెప్తాను, మీరు బాగుంటే మీ ఫ్యామిలీ బాగుంటుంది, మీరు బాగాలేకపోతే మీ ఫ్యామిలీ బాగోదు. అందుకనే ఈ మదర్స్ డేకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. హెల్దీగా ఉండండి, హెల్దీగా తినండి, హెల్దీ వాతావరణంలో ఉండండి, బాధ అయితే పడకండి. సో మీరు బాగుంటే మీ ఫ్యామిలీ బాగుంటుందని నేను 10 సార్లు ఎందుకు చెప్తున్నానంటే, మనం బాగుంటేనేనండి ఈ ఇంటికి ఇల్లాలు ఆడదంటే ఆదిశక్తి. పిల్లల్ని జాబ్ చేయాలన్నా, మిమ్మల్ని మీరు జాబ్ చేసుకోవాలనుకున్నా, మీ హస్బెండ్ జాబ్ చేయాలన్నా ముందు చాలా శక్తిగా ఉండాలి, చాలా ఎనర్జెటిక్గా ఉండాలి. అందుకనే మీరు బాగుండండి, మీ ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది. ఓకేనా? ఇవాళ ఈ వీక్ అప్డేట్ ఏంటంటే, ఈ వీక్ మొత్తం నేను సిన్సియర్గానే మా మేడం ఇచ్చిన డైట్ తిన్నానండి. చాలా హెల్తీగా ఉన్నాను. 110 కేజీలు 100 గ్రాముల దగ్గర నుంచి ఇప్పుడు నేను 68 కేజీలకు వచ్చాను. 42 కేజీలు 2 సంవత్సరాల్లో తగ్గాను. ఈ 2 సంవత్సరాల నుంచి నేను ఇంకా తగ్గడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఇప్పుడు నాకు 39 సంవత్సరాల నుండి 40లోకి వచ్చిన తర్వాత నేను వర్కౌట్లు కూడా స్టార్ట్ చేశాను. ఈ వీక్లో వర్కౌట్లు నేను 2 రోజులు రాజా, అది కూడా కావాలని తీసుకోలేదు. నిన్న వర్షం పడింది, దానికి ముందు రోజు అనుకోకుండా నాకు మెలకు రాలేదు. వీక్లీ 2 రజాలు అనేది కవర్ అయిపోయింది. సో రజాల కిందకి లెక్క రాదు, కానీ నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నాను. మీరు ఎవరైనా సరే అధిక వాళ్ళతో బాధపడుతున్నట్టయితే స్పార్కిల్ని కాంటాక్ట్ అవ్వండి. హెల్దీగా ఉంచుతారు, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నెలకు 5 కేజీల దగ్గర మీ ఇంట్లో పనులు మీరు ఈజీగా చేసుకోగలుగుతారు. నేను ఇంతే చెప్తానండి. మీరు బాగాలేకపోతే మీ ఫ్యామిలీ బాగోదు. కోట్లు వస్తున్నా మన నెత్తికేసి కొట్టుకోవడానికి కూడా ఎందుకు ఉపయోగం లేదు. అందుకని చెప్తున్నా, ఒక రూపాయి ఖర్చు పెట్టుకోండి, హెల్దీ ఫుడ్ తినండి, హెల్దీ వాతావరణంలో ఉండండి, ఊర్లు వెళ్ళండి, పిల్లలు తీసుకుని ఎంజాయ్ చేయండి. మానసికంగా బాధపడుతూ అక్కడే ఒక చోట కూర్చుండిపోకండి. నాకు తెలిసిన ఈ అనుభవంలో నేను మీకు చెప్పేది ఏంటంటే, 3-4 సంవత్సరాల అనుభవంతో వెయిట్ లాస్లో జాయిన్ అవ్వాలంటే స్పార్కిల్ని కాంటాక్ట్ అవ్వండి. మిమ్మల్ని నిజంగా చాలా హెల్దీ ఫుడ్ పెట్టి మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసి మీకు ఒక హెల్దీ వాతావరణం అలవాటు చేసి తగ్గిస్తారు. నాకు నా అనుభవంతోనే నేను మీకు చెప్తున్నాను. స్పార్కిల్ మేడంకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే గతంలో ఉన్న నా ఆకారం వేరు, నేను వేరు, నా పర్సనాలిటీ వేరు. దీనికి బిఫోర్ వీడియో పెట్టాను, అది కూడా చూసుకోండి. నేను చాలా లావుగా ఉండేదాన్ని, అన్హెల్దీగా ఉండేదాన్ని, అసలు ఇలా ఉండకూడదు అనేది కూడా నాకు తెలిసింది లేదు. కానీ మా మేడం చెప్పారు. ఈ రోజు నేను మా మేడంకి నాకు ఆ మేడం ఏజ్ ఒకటే అవ్వచ్చు, కానీ నాకు తల్లి లాంటిది, గురువు లాంటి మేడం. అందుకని నేను మా మేడంకి హ్యాపీ మదర్స్ డే స్పెషల్గా చెప్తున్నాను. తల్లులందరికీ హ్యాపీ మదర్స్ డే. మీరు మీ పిల్లలతో హ్యాపీగా, చల్లగా, బాగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. హైదరాబాద్ బిర్యానీ ఇక్కడ దొరికిద్ది. పెరపెరలాడితే బాగుంది కదా. ఎక్కువ హెవీగా లేకుండా ఒక మనిషి సరిపడా బాగుంది సిరి.
ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎక్కడున్నాను తెలుసా? అంజూరు చెట్టు దగ్గర ఉన్నా. అంజూరు చూడండి, చెట్టు నిండా గుత్తులు గుత్తులు ఫ్రెండ్స్. చూడండి మొత్తం అసలు వెచ్చలు విడిగా ఉన్నాయి కాయలు. అసలు బా చెట్టు నిండా సిరి పుష్కలంగా రాయి పెట్టి కొడితే మొత్తం కింద పడిపోతాయి. ఒక్క కాయ కూడా వదిలేదు, అసలు ఒక్కడి కూడా వదిలేదు లేదు. మొత్తం ఎన్ని పట్టిస్తావు మాకు బుట్ట నిండిపోయి. ఫ్రెండ్స్ అసలు ఒరిజినల్ గా అంజూరు తింటే చాలా మంచిదండి, రక్తం పట్టిద్ది. ఎవరైతే రక్తహీనతతో బాధపడుతున్నారో అంజూరు తింటే చాలా మంచిది. వెయిట్ లాస్ లో కూడా అంజూరు కానీ అసలు ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటే ఒరిజినల్ గా ఎండబెట్టి తినే కన్నా వీటిని అత్తికాయలు అంటారు. చిన్నప్పుడు మా స్కూల్ పక్కన పెద్ద చెట్టు ఉండేది. ఇంటర్ వెళ్ళినప్పుడు వెళ్తే పెద్ద చెట్టు కుప్పలు కుప్పలు పడిపోయండి, అత్తికాయ అంటారు. వీటితో పచ్చిగా ఉంటేనేమో కూర వేపుడు తాళింపు వేసుకొని తింటారు. ఎవరైతే రక్తహీనతతో బాధపడుతుంటారో వాళ్ళకి ఇది చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రూట్ అండి, మంచి ఫ్రూట్ ఇది. మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు, విశ్వదాభిరామ వినురా వేమ. సో ఇవన్నీ కూడా పద్యాలు ఎందుకు చెప్పారో తెలియదులే కానీ ఖచ్చితంగా ఇలా విప్పంగానే పురుగులు ఉంటాయి. అదే మనం వీటిలో చూసుకొని మంచిగా తింటే మంచిది. చిన్నప్పుడల్లా ఇప్పుడంటే అంజూర్లు ఎండబెట్టి అమ్ముతున్నారులే కానీ చిన్నప్పుడు ఆ ఫెసిలిటీ ఏం లేదు. ఇవే తినేవాళ్ళమే, ఇవే పచ్చిదో కూరలు వండితే ఎట్లా అంటే అట్లా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవేమో చెట్టుకు కొట్టిన కాయలు, ఇవేమో కింద పడినాయి. ఎందుకంటే అందులో కూడా కొన్ని మంచివి ఉన్నాయి, ఇంటికి తీసుకెళ్ళి శుభ్రంగా బాగున్నాయి పెట్టుకోవాలి. ఏమో చెట్టుకు ఫ్రెష్ ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను మాత్రం అస్సలు ఓ ఆర్ని చెట్టెక్కలేవు, కాటి కళ్ళు తుంచలేవు, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. జస్ట్ మిస్ అయినా ఇప్పుడు ఇన్ని రాల్సిందండి. ఇప్పుడు ఈ రాల్చలేనో ఫ్రెండ్స్ చెప్పండి, ఇన్ని తీసిందండి. అదిగో చూడండి, స్వచ్ఛమైన కాయ తింటే అబ్బా జ్యూసేవో సిరి, జ్యూసీగా చెట్టు నుంచి జస్ట్ ఇప్పుడే పడిందండి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్. ఆహా ఆహా ఆహా, ఇంత స్వీటా, ఇంత మధురమా, అబ్బా నిజంగా. ఏది ఇప్పుడు ఇక్కడ ఏదో ఒకటి పడినట్టుంది. ఇంకా ఎన్ని ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. వీటితో ఇంటికి తీసుకెళ్ళి ఏ విధంగా జ్యూస్ చేసుకొని తాగాలి, ఏ విధంగా ఏమేమి చేయాలో అన్నీ చూసి ఖచ్చితంగా తయారు చేసి పెడతాను. ఇదిగోండి చూడండి, ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు. ఇదిగోండి టీ కూడా తీసుకొచ్చానమ్మా. ఈ కొట్టుకొని అలిసిపోతాం కదా, ఓయమ్మ చెమట గారదని ఇదేసా. ఎట్లాగైనా సరే అమ్మ ఈరోజు అయిపోయింది నా చేతిలో. ఏది నేను ఎక్కడ కొడుతున్నా, రాయి కావాలి లేకపోతే నేను ఎలా పీకేదాన్ని. 2 నిమిషాలు అన్ని పడిపోయి కొంచెం కరెక్ట్ పెద్ద రాయి ఉంటే గురి చూసి కొడితే గుత్తి మొత్తం వారిని ఇరుక్కుంది పడింది. చూసారా, ఇది ఒక చిన్నప్పుడు ఎప్పుడో చెట్టు దగ్గర చెట్టుకు పడి అప్పటికప్పుడు తినేసేయాలి సిరి. చూడండి ఎంత బాగున్నాయో, పురుగులు లేవు ఇందులో. పురుగులు లేవమ్మా. ఆహా స్వీట్గా ఉంది చెట్టు, మంచి చెట్టు. ఎందుకు తెలుసా, స్వీట్ అంటే స్వీట్గా ఉంది. ఎలాగైనా సరే అవి కొట్టి నాకు తెలిసి ఒక బస్తా అవుతాయేమోనమ్మా. ఇక్కడవి చూడండి, ఇక్కడవి కట్టెలు కూడా అందులో ఇరుక్కుపోయింది వేసేది. అవును, భలే ఉన్నాయి. కొంచెం ఆయాసం వస్తుంది, ఎగిరి ఎగిరాను. నిజంగా
బతికితే పల్లెటూరులో బతకాలి, చస్తే పల్లెటూరులోనే చావాలా. ఈ ఊరు వాళ్ళకి ఒక గొప్పతనం ఉన్నామా, మైసూరులో డబ్బులుండి ఆస్తుపాస్తులుండి మనం బిల్డింగ్లే కట్టుకుంటాంలే కానీ యథార్థం చెప్పాలంటే బిల్డింగ్ల కన్నా ఫ్రెండ్స్ వీళ్ళు ఏం చేస్తారంటే, పేరెంట్స్ ఎవరైనా చనిపోతే 1 ఎకరమో 1/2 ఎకరమో పొలాలు ఉంటాయి కదా, ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు పొలాలు ఉంటాయి కదా, చచ్చిపోయిన వాళ్ళని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ తాత ముత్తాతల్ని ఫ్యామిలీ మెంబర్స్ని సమాధుల్లాగా కట్టుకొని ఇంట్లో ఎప్పుడన్నా సంవత్సరమైనా ఇంకేదైనా చనిపోయిన వాళ్ళకి పూజలు చేయాలన్నా ఆ సమాధి దగ్గరికి వెళ్ళి పువ్వులు అవన్నీ వేసి అన్నదానం చేసి కాకుల్ని పిలిచి చాలా చేస్తారబ్బా. నాకు అసలు ప్రతి ఒక్క ల్యాండ్ ఉంది, ప్రతి ఒక్కళ్ళకి ఆ ల్యాండ్లో వాళ్ళు చనిపోయిన వాళ్ళకి సమాధి కడుతున్నారు. మనం వెళ్ళి ఎన్ని ల్యాండ్లోమా మేము వెళ్ళిన మైసూర్లో ప్రతి ఒక్క ల్యాండ్లో ఒక సమాధి ఉంటుంది. ఎందుకు ఇలా కడుతున్నారంటే వాళ్ళ పేరెంట్స్ని, అది మంచిది కదా. ఇప్పుడు శ్మశానంలో తీసుకెళ్తారు, తగలబెడతారు, కొంతమంది కాల్ చేస్తారు, కొంతమంది బూడిచ్చేస్తారు, కానీ ఇంకా మళ్ళీ వాళ్ళు మనకు కనిపించరు. కనీసం పిల్లలకన్నా మనం అంటూ ఒక స్థలం కొని అందులో మన జ్ఞాపకార్థంగా ఉంటే చూసుకోవచ్చు, అక్కడే చూసుకుంటారు. పోయిన వాళ్ళు తిరిగి రారు, కానీ పిల్లలు బతికి ఉండాలి, వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వాలి అని అంటే అది నిజంగా ముందు మన స్థలము ఇల్లు వాకిళ్ళు కాదు, 6 అడుగుల స్థలం పోతే బూడ్చిపెట్టడానికి. ఎన్ని మాటలు వచ్చినాయో అబ్బా. ఎన్ని దుంచుకున్నామో చూడండి, మొత్తం ఎర్రుల్లిపాయల్లా ఉన్నాయి. టీ పోసుకొని వచ్చేటప్పుడు టీ తెచ్చుకుంటా. మనం తాగే టీ చూస్తే షాక్ అవుతారు. నేను వెయిట్ లాస్లో ఉన్నాను ఫ్రెండ్స్, టీ కూడా ఎక్కువ తాగను, ఈ కప్పు నిండా కూడా తాగను నేను. పట్టుకోమా, ఇందులో తక్కువ పోసుకుంటాను అన్నమాట. సరిగ్గా తాగితే ఇలాంటి కప్పులతో 4 కప్పులు కలిపితే 1 గ్లాస్ అవుతుంది ఇళ్లలో తాగే వాళ్ళకి. మనమా అది తాగి అందులోనే సంతోషాన్ని ఎత్తుక్కుంటా నేను. అస్సలు తాగకూడదు పెద్ద గ్లాస్, ఎందుకంటే షుగర్ తింటే వెయిట్ తగ్గరే. అసలు టీల్లో ఎంతో క్వాంటిటీ షుగర్ వెళ్ళిపోతుంది, స్పూన్లు. ఇంకా దానివల్లే వెయిట్ తగ్గరు. రీజన్ తెలీదు. మేమేమి ఈరోజు ఏం తినలేదే, డైట్ చెప్పినట్టు చేసామే, ఎందుకు ఇలా జరిగింది అని మనం అనుకుంటాం కదా. టీలోనే స్పూన్లు షుగరు ఇంత పెద్ద గ్లాసుల్లో తాగుతున్నారు. 1.5 స్పూన్ దాకా అందులోనే పోతుంది. ఇక నీవు ఎలా వెయిట్ లాస్ అవుతారు? డిస్పోజ్ గ్లాస్తో ఇక్కడ దాకా పోసుకున్నా. ఇట్లాంటి 4 గ్లాసులు పోస్తే ఇప్పుడు మామూలుగా ఇళ్లలో తాగే వాళ్ళకి 1 గ్లాసు. వెయిట్ లాస్లు అరిసెలు, చక్రాలు, ఈ బర్గర్లు, పిజ్జాలు ఇవన్నీ తినకూడదండి. అవి ఏముంది, బరువు తక్కువ ఉన్నాయి, ఇవి తింటేనే మనం ఈరోజు తగ్గలేదా అనుకుంటాం. వాటి వల్లే తగ్గం. అసలు డేంజరస్. నేను అసలు చికెన్ ముక్క పట్టుకొని లాగి తిని ఇంత కొండలు పలావ్ తిని ఎన్ని రోజులు ఏంటో అన్నమే తిన్నని ఒట్టి పెట్టుకున్నాను నేను. నిజంగా ఇలాంటి ప్లేసెస్ లో అన్నం తెచ్చుకుని తింటే 110 కేజీలు 100 గ్రాముల దగ్గర నుంచి ఫ్రెండ్స్ 68 కేజీలకు వచ్చా నేను. అసలు దానికోసం నేను పడ్డా కష్టం. రోడ్డు మీదకి వెళ్తే ఎన్ని వస్తువులు కనిపిస్తాయో, తినడానికి అన్నీ కనిపిస్తాయి. ఏమీ తినేదాన్ని కదమ్మా. చూడటం, బాధపడటం, కంట్రోల్ చేసుకో అంటే తిని. అప్పుడు మాకు ఏది కనిపిస్తే అది తినేసేవాళ్ళం. చికెన్ లెగ్ పీసులు, చికెన్ పకోడాలు, బయటకి వెళ్తే బర్గర్లు, పిజ్జాలు, మష్రూమ్ మంచూరియా, చికెన్ మంచూరియా, నూడిల్స్లు, మళ్ళీ 11 o'clock అన్నం తినేవాళ్ళం. మళ్ళీ రాత్రి 11కి ఎప్పుడో 10:30కి తినేవాళ్ళం. ఎప్పుడు పడుకునేవాళ్ళమో, ఎప్పుడు లేచేవాళ్ళమో, ఒక అర్థం పరదం లేని జీవితం, దిక్కుమాల జీవితం. అసలు ఆ జీవితమే మంచిది కాదు. ఇప్పుడా మా మేడం పుణ్యమా అంట వెయిట్ లాస్లో ఉన్నాను ఫ్రెండ్స్. స్పార్కిల్ ఒబిసిటీ క్లినిక్లో ఉండి 42 కేజీలు తగ్గి 110 కేజీలు 100 గ్రాముల దగ్గర నుంచి ఆన్లైన్ అడ్మిషన్ తీసుకొని జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకైతే స్పార్కిల్ అనేది బెటర్ అండి. ఎందుకంటే ఇంత తగ్గి మమ్మల్ని అసలు ఆమె ప్రూవ్ చేసుకున్నారు. మన ఇంట్లో ఉండే కూరగాయలు, వెజిటేబుల్స్ పెట్టి మనల్ని తగ్గిస్తారు. ఇది మాత్రం 100% గ్యారంటీ. నేను తగ్గిందే మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, అది ఓకేనా. ఎన్ని కాయలు పడ్డాయి ఒకేసారి. వావ్, చూసావు సిరి నేను పడుతున్నాయా? అక్షంతల్లా పడుతుంది. ఎన్ని కాయలు.
స్వచ్ఛమైన కాయలమా? మొత్తం మిరపకాయ చెట్లు ఫ్రెండ్స్ ఇవి. చూడమా ఎన్ని కాయలు, నాటికాయలు ఇవి. కాయలు పెద్దగా కనిపించలే కానీ నాటికాయలు ఇవి. ఇవ్వండి, ఆల్రెడీ ఒకసారి కోసారు కదా ఇల్లు. కాయలు ఇంక ఈ పెద్ద సైజు కాదమ్మా, మరి స్టిఫ్ గా చిన్నగా ఉన్నాయి, టైట్ గా. అబ్బో ఈ ఉంటది పోవాలా, నోరు మండిపోయింది. టమాటాల్లోకి మీరు ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకున్నారంటే దేవుడు కనిపిస్తాడంటే నమ్మండి. మేమైతే పచ్చడిలో ఇయ్య వేసుకుండేది, ఇవి 4. స్వచ్ఛమైన కూరగాయలు. ఇక్కడ రైతులకు డబ్బులు ఇస్తే ఫ్రెండ్స్ కోసుకోమంటారు. పాపం వాళ్ళకి నిజంగా మా బయట మార్కెట్కి వేసేటప్పటికి పెద్ద ప్రాఫిట్ ఏమి ఉండదు, ఆదాయము. ఇంకా కొంచెం పెరగాలి కూడా. లేదమ్మా ఇంక ఇదే సైజు ఇవి, ఈ సైజు అయ్యి. ఇగో ఈ చెట్టు నిండా ఉన్నాయి అసలు. రెడ్ కూడా అయిపోయింది, ఇక్కడ దాకా పండి రెడ్గా అయిపోతుంది. ఇటు చూడు, ఇగోండి. వన్ సెకండ్లో మా మమ్మీ ఎన్ని తీసిందో. ఒక 100 గ్రాములు తీసాము అప్పుడే, 150 గ్రామ్స్ దాకా తీసాం. ఇంక ఈ కాయలు ఇంతే. ఆంధ్రాలో మనకి ఎల్లో షేడ్ మిక్స్ అయ్యి ఉంటుందమ్మా. ఈ ఊర్లో కాయలన్నీ గ్రీన్ అంటే గ్రీను, పసరగా ఉంటాయి కాయలు. స్వచ్ఛమైన కాయలు. అటు వెళ్దాం పద. వారిని ఇక్కడ ఇందున్నాయే సిరి. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో. ఈ మధ్యకాలంలో తింటే భలే ఉంటుంది నిజంగా, మంచి పసర వాసనగా ఉండి బాగుంటుంది. పచ్చిమిరపకాయలో నుంచి ఒక వాసన కొంచెం లైట్గా ఇందు లోపలికి ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే భలే ఉంటుంది. ఉప్పు మిరపకాయలో రెడ్డి కూడా వాసన. ఇగో సిరి, రెడ్డి కూడా బాగుంటుంది. స్వచ్ఛమైన కాయలు ఫ్రెండ్స్. స్వచ్ఛమైన ఫుడ్ తిని స్వచ్ఛంగా బతకాలనేదే నా కోరిక. ఆ చెట్టు నిండా ఉన్నాయి సిరి. వారిని ఈ చెట్టు చూడవే ఇరవ కాస్తున్నాయి సిరి. మనకి గ్రీన్ ఆకులు ఏం అర్థం కావట్లేదు కానీ టమాటా వేసి పచ్చడి చేయమా? టమాటా పచ్చడి చేస్తా. పప్పులో కానీ దేంట్లోకైనావా నాటి ఆరోగ్యానికి మంచిది. హైబ్రిడ్ లొత్తల్లా ఉంటాయి తప్ప శక్తి ఉండదు. 2 పచ్చిమిరపకాయలు వేసుకోగానే ఇంత ఘాటు. నాటి హైబ్రిడ్ అనేది అందుకనేమా. చూడవే చెట్టు ఒకటి ఎన్ని కాయలు వస్తున్నాయి. నాకు తెలిసి ఇప్పుడు నేను 3 చెట్లు కోసానమ్మా. అవును, కాయలు నేను ఒక చెట్టు వేసుకున్నా ఇంట్లో కూడా 4 రోజులకి ఇన్ని కాయలు వచ్చేస్తాయి. భూమి మనకు అన్నీ ఇస్తుందమ్మా. అందుకనే భూదేవిని దండం పెట్టుకుంటారు పొద్దున్న లేస్తే రైతులు. భూమికి వంగి నమస్కారం చేసి
తల్లి రోజు మంచిగా గడిచేటట్టు చూడు అని. చాలు ఎంత స్వీట్గా ఉందో. స్వచ్ఛమైన చెట్టుకాయ. హలో ఫ్రెండ్స్, పెరపెరలాడే బిర్యానీ. ఆంధ్ర బిర్యానీ కదా. ఆంధ్ర బిర్యానీ హోటల్ ఇది ఫేమస్ అయిన హోటల్ ఇది. చూడటానికి ఇలా ఉందిలే కానీ ఒక మనిషికి క్వాంటిటీ సరిపడా. మనం అయితే ఆల్రెడీ దోశ తినేసాం. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అన్నీ ఇష్టమే. అవుదు, వదిలేస్తే తింటాం. తినచ్చా? తినేసేయండి. ప్లెయిన్ రైస్ తిన్నాం. కాంబోతో పాటు ఇది కూడా డ్రింక్ కూడా ఇచ్చేసారు. చట్నీ, టై చట్నీ కూడా ఇచ్చారు కదా. ప్లెయిన్ రైస్, చికెన్ ఫ్రై. ఆహా, బాగుందా? చలికి వేడిగా భలే ఉంది. పిచ్చిక్కిచ్చే చలి ఈ ఊర్లో. విపరీతమైన చలి కదా సిరి. హైదరాబాద్ బిర్యానీ ఇక్కడ దొరికిద్ది. పెరపెరలాడితే బాగుంది కదా. ఎక్కువ హెవీగా లేకుండా ఒక మనిషి సరిపడా బాగుంది సిరి. బకెట్ చాలా ముద్దు ముద్దుగా బాగుంది కదా. చిన్న బకెట్ అడ్డు. దక్షిణ్ ఈ వీకెండ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? శుక్రవారం నైట్ నుంచే స్టార్ట్ చేసిద్ది. ఎలాగా ఎలాగా సిరీస్ అని చూస్తే కోడి గుర్తొచ్చిద్దామా నాకు. నార్మల్స్కా కోడి పిల్ల. కెమెరా మా అమ్మ బొమ్మ కరకర అంటుంది. ఎందుకు చూడ కరకర కరకర. పొద్దున్న మా అక్క అందులో రసం వేసి పంపించింది. ఇక్కడ బాటిల్ ఉంది మరి. మన ఆంధ్రాలో అందరి పొజిషన్ అదే. మజ్జిగలు, రసం, సాంబార్ అలానే వేస్తారు బాటిల్. పచ్చడి డబ్బా ఉంటుంది కదా, ప్రియా పచ్చళ్ళు, అలాంటి డబ్బాలు వేసి పంపిస్తాడు.
వేరే ఫీలింగ్ మామ్. భయం వచ్చు. గ్రేవీ కలుపుకోవచ్చు కదా. నిమ్మకాయ పిండుకోండి, ఎప్పుడు ఉప్పు తగ్గిద్ది. అయిపోయింది, వేడి వేడి తినేసా. నిన్న మా ఇంట్లో మటన్ బిర్యానీ చేశారు. అయినా ఏదో తినాలి, వీకెండ్ కదా, చాకరీ చేస్తాం కదా, అందుకే కావాలా. ఇందా స్పెషల్ ఐడియా మా చెల్లి ఇచ్చింది. నిమ్మకాయలు పెరుగులో నిమ్మకాయ కలుపుతాను. ఇప్పుడు నుంచి అలానే తింటున్నా, బాగుంది. చికెన్ వేసుకొస్తుంది, చెల్లి బౌల్లో ఉంది తిందు. నాకు సరిపడా తినేసి ఒక ముక్క మిగిలిచ్చేసి ఇక్కడ ఫైర్ క్యాంప్ వేసాము. తిన్నాక 2 నిమిషాలు అక్కడి నుంచి ఏందా మీ అంతా ఫైర్ క్యాంప్ వేసాము. బాయ్ చెప్పండి. బాయ్.